See, house bank is created. Now go to create the number ranges. Go to business transactions, outgoing payments, automatic outgoing payments, payment media, check management, define number ranges for check. FCH1. Okay, the T code is FCH1. I copy this. See, what is house bank? SBI. See, and account ID also SBI. See, click on here, change. Go to create. So give check lot number. I give 01 here. And check number 000000 1000. 000000 1999. ఓకే, సో విచ్ మీన్ మన చెక్ అనేది ఇప్పుడు ఎలా ఇష్యూ అవుతుందంటే ఈ నెంబర్ నుంచి పెంచుకొని ఇష్యూ అవుతుంది. సో నాకు 1000 నుంచి 1999 చెక్ లాట్స్ ఇష్యూ అవుతాయి. లేదా నువ్వు 1 కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ, నో ఇష్యూ. సి 1 అండ్ నౌ హియర్ ఆల్సో గివ్ 999. సో 1 నుంచి 909 చెక్స్ ఇష్యూ అవుతాయి. See, these are payment methods. If you have a payment methods, you can give here a list of payment methods here. Okay, so I give C here. I will tell you what is C at the time of configurations. Save. So check lot is save. సో ఈ చెక్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో చెక్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం క్రియేట్కి వెళ్ళి మళ్ళీ ఇంకో చెక్ క్రియేట్ చేసుకుంటాం ఎప్పుడైతే ఇవన్నీ కంప్లీట్ అవుతాయి అప్పుడు. ఓకే, సేవ్, కమ్ బ్యాక్, సేమ్ లైక్ దట్ HDFC. అంటే 1999 చెక్స్ ఇష్యూ చేయవచ్చు కంపెనీ SBI నుంచి. అవునవును, అది కంప్లీట్ అయిపోతే మళ్ళీ చేస్తా అంటే మళ్ళీ వచ్చి నెంబర్ అన్ని ఇంక్రీజ్ చేసుకుంటాం. ఇంక్రీజ్ లేకపోతే క్రియేట్ చేసుకోవాలి. అవును. సో 01 check number, same this like also same numbers are given here, and the pay method C for check, save. Okay, come back. So this is also done. See, this is the void reasons. సో మనకు చెక్ అనే ఇష్యూ అయిన తర్వాత మనం కొన్ని చెక్ ని వాయిడ్ చేయొచ్చు, ఆ నెంబర్ ని వాయిడ్ చేయొచ్చు. సో ఎందుకు వాయిడ్ చేస్తున్నావు? సో మన చెక్ థెఫ్ట్ అవ్వచ్చు, మిస్యూజ్ అవ్వచ్చు, లేదంటే డ్యామేజ్ అవ్వచ్చు, ఉంటాయి కదా. సో అలాంటి వాటిని మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం, వాయిడ్ రీజన్స్ అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ క్రియేట్ ద చెక్ లాట్స్ అండ్ దెన్ go to the automated payment program. See, there is some steps in the payment method house bank. See, these are all the steps we can maintain. Okay, so మనము ఈ స్టెప్స్ అన్నిటిని మనం 1 by 1 క్రియేట్ చేసుకుంటూ రావాలి. సెటప్ ఆల్ కంపెనీ కోడ్, సెటప్ పేయింగ్ కంపెనీ కోడ్, సెటప్ పేమెంట్ మెథడ్స్, సెటప్ బ్యాంక్ రిటర్న్ అప్ టు బ్యాంక్ రిటర్నేషన్. సో ఫర్ this we have a T code, Shaka T code FBZP. So in FBZP these all steps included. Automatic payment. So this one is very important.
The T code also. FBZP. So you can so know about this all steps and by heart. So మీరు స్టెప్స్ అన్ని బై హార్ట్ చేసుకోండి, అంటే మనకి ఇవన్నీ గుర్తుండాలి స్టెప్స్ అన్ని. సో ఇంటర్వ్యూలో కూడా మనకు అవసరం అవుతాయి. సో ఇంటర్వ్యూ మస్ట్ బి ఆస్కింగ్ దిస్ క్వశ్చన్స్ ఆల్సో. వాట్ ఈస్ FBZP and what are the steps in FBZP? Okay, first I go to the all company codes. Go to new entry. See company code BM01. See this sending company code and paying company code. So you know about the difference of these two. So sending company code means so which company you need to be send, and paying company code which company you need to pay it, because of you know that intercompany posting sometimes మనకి ఇంటర్ కంపెనీ పోస్టింగ్ ఉంటాయి కదా. సో అప్పుడు సెండింగ్ కంపెనీ కోడ్ పేయింగ్ కంపెనీ కోడ్ ఒకటే అవ్వచ్చు, లేదంటే ఒక కంపెనీ సెండింగ్ కంపెనీ కోడ్ అవ్వచ్చు, ఇంకో కంపెనీ కోడ్ పేయింగ్ కంపెనీ కోడ్ అవ్వచ్చు. అలాంటి కాన్ఫిగరేషన్ కోసం చేస్తాం. ఇంటర్ కంపెనీ పోస్టింగ్స్ అయినా ఉంటాయి కదా, సో వాటి కోసం మనం దీన్ని క్రియేట్ చేస్తాం. సో నౌ వీ హ్యావ్ BM01 సెండింగ్ కంపెనీ సేమ్, BM01 పేయింగ్ కంపెనీ ఆల్సో సేమ్. సి సపరేట్ పేమెంట్ ఫర్ బిజినెస్ ఏరియా వైస్. సో మీకు బిజినెస్ ఏరియా వైస్ సపరేట్ పేమెంట్ యాక్టివేట్ అవ్వాలంటే దీన్ని యాక్టివేట్ చేసుకుంటాం, అండ్ సప్లిమెంట్స్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు, బట్ నో నీడ్ నౌ. See, this is a total days for payable. So which mean మనం పేమెంట్ చేస్తాం కదా, సో పేమెంట్ డేస్ సంబంధించి డ్యూస్ ఉంటాయి మనకి, అంటే నువ్వు ఎన్ని రోజులు పే చేయొచ్చు అలాంటిది. సో వాటిని టోలరెన్స్ డేస్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ. సో దీస్ స్పెషల్ జిఎల్స్ పుట్ ఇట్ AF. సేవ్. Okay, this one I'll save. Back. So company code is saved. Next, go to second step. I want to copy this tipping tool. Into taskbar. సో ఈ స్టెప్స్ ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏ స్టెప్స్ ఏం యూజ్, మనం ఏం చేస్తాం ఏ స్టెప్ లో, దాని యూజ్ ఏంటి అనేసి. T code FBZP. Second, paying company codes. So go to new entry. See, give paying company code BM01, and here is, so give the incoming payment. So minimum income payment and maximum income payment. So give 100 rupees, and here also give 100 rupees minimum. See, no exchange rate difference. Separate payment method for each. See, go to forms. So here we need to give our scripted forms for EDI and payment advice. So check here, కొన్ని డిఫాల్ట్ G ప్రోగ్రామ్స్ ఇక్కడ మనకు ఉంటాయి, అంటే స్క్రిప్ట్స్ మనకి SI ప్రొవైడ్ చేసి ఉంటుంది. సో లేదంటే మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు బై అబాపర్ ద్వారా. See, payment advice. So take this one, payment advice, and EDI also take here. So EDI pay accompanying pay sheet. Okay, then save. So this is the standard details. Go here. So here give the text ID, address ADRS, letterhead name. So BM 01. Otherwise give okay, BM01 is good. BM01 underscore header. So footer also BM01 underscore.
PM01 underscore footer. So signature name K Charan. Okay, then save. Okay, so this setup is done. Come back. Now go to payment methods. So very important payment methods. So payment method means which type of payment you need to do for vendors. So మనం vendor కి నువ్వు ఎలాంటి పేమెంట్ చేస్తావో ఆ పేమెంట్స్ ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. సో సి డిఫాల్ట్లీ మనకి ఇండియాకి CKT ఉన్నాయి. సో D for bank transfer, K for this default created myself, and C for check. Okay, so go to here, check. See, check issue అయినప్పుడు మనకి ఏంటి outgoing payment, not income payment. So outgoing payment, so check issued. See, allow personal information for payment. This post office current account method. See, if you have bank details, మనకి బ్యాంక్ డీటెయిల్స్ కావాలనుకుంటే దీన్ని యాడ్ చేసామంటే మనకి బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం అడుగుతుంది. See, IBN నెంబర్, సిట్ కోడ్ ఇవన్నీ. సో వద్దనుకుంటే డిలీట్ చేయండి. ఓకే, అండ్ దిస్ ఈస్ ద పేమెంట్ ప్రోగ్రామ్ RFFF OUS. సో ఇదేంటంటే స్టాండర్డ్ ప్రోగ్రామ్. ఇది మనం ఒక డెమో పర్పస్ కోసం. బట్ మనకి ఏదైనా పేమెంట్ మీడియం ఏదైనా యూజ్ చేసినట్టు కన్నా ఆ పేమెంట్ మీడియంని ఇక్కడ మనం యూజ్ చేసుకుంటాం. సో అది సో బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. సో దాంట్లో ఏమిటంటే మన ఇంటర్ఫేస్ సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ అలాగే సెండర్ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ మనం ఫిల్ చేసుకుంటాం. సో మనం ఓన్ ఫార్మాట్ ఒకటి క్రియేట్ చేసుకుంటే ఆ ఓన్ ఫార్మాట్ ఇక్కడ ఇస్తాము. లేదంటే మన స్టాండర్డ్ ఫార్మాట్ ఏదైనా అంటే ఇది స్టాండర్డ్ ఫార్మాట్ పేమెంట్ ప్రోగ్రామ్. ఓకే, so this defaulted and come to the check transfer, bank transfer. See, this is the difference between, see, this outgoing payment. See, you can payment method is classification of bank transfer, check issue, bill of exchange, check of bill. There are 4 categories is there. మనకి 4 ఉన్నాయి ఇక్కడ. సో మనం వీటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మనము ఒక పేమెంట్ మెథడ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది బ్యాంక్ ట్రాన్స్ఫర్. సి దేర్ ఇస్ ఎ ఫార్మాట్, దిస్ వన్ ఆఫ్ ది యూజర్ ఫార్మాట్ ఇస్ దేర్, ACB_charge. Okay, so this is bank transfer T. Save, back. So like that we can create the some of the payment methods. So ఈ స్టెప్స్ బేస్ చూసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ K నోడ్ క్రియేట్ చేస్తాను. ఇది ఎందుకు చేస్తాను చూద్దాము. ఫర్ ఇన్కమ్ పేమెంట్. సో ఇన్కమ్ పేమెంట్స్ సంబంధించి నేను K అనే దాన్ని క్రియేట్ చేసుకున్నాను, చెక్ పేమెంట్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో బేసికల్గా మనకు లాజిక్ ఏంటంటే ఈ రెండు, అవుట్గోయింగ్ పేమెంట్, ఇన్కమ్ పేమెంట్ అండ్ మెథడ్. Okay, and this is currencies. So this payment method, how many currencies allowed? So we can maintain here INR, USD, and countries. So I'm not maintaining these countries, so it's allowed for all. Okay, come back. So that payment method we need to assign the company code. Our payment methods మనం మా company code కి assign చేసుకుంటాం. Go to new entry. So give a company code BM01, pay method C. So minimum amount give 10 rupees, maximum amount give 999. Foreign currency, business partner allowed, yes. Foreign currency allowed, yes. Customer vendor brought abroad allowed, yes. And go to payment data. See here you give the payment medium. Check issue, which is the payment method I'm using. See, with check management. With check management, give premium check. It is next form. So I take here DME, not DME. Next form is ABI check. So check management. Yeah. Okay. Save. So now I want to assign the only check issue. Okay. Save. Back.
If you are in doubts, just click on here and check once again. See, minimum amount. మనం ఎంత మినిమం అమౌంట్ అలౌ చేస్తుందో అంత అమౌంట్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో నేను 10 రూపీస్ ఇచ్చాను. 1000 రూపీస్ 10. ఓకే, అండ్ మాక్సిమం అమౌంట్ 99 ఇచ్చేసాను. అండ్ దిస్ ఈస్ ద foreign payments. If you have foreign business partner, you can allow here, and foreign currency allowed here for this check, and customer vendor also abroad allowed. So I have allowed here. Okay, this is a scripts. This is a program for the check issues. Okay, అంటే మన చెక్ ఫార్మాట్ మనకి పీడిఎఫ్ ఫామ్ వస్తుంది కదా, అది ఏ ఫార్మాట్ ఉండాలనేది ఇక్కడ మనం స్క్రిప్ట్ లో ఇచ్చుకుంటాం. సో నో కమ్ బ్యాక్. Go to next one, bank determination. సో ఇక్కడ ఏం చేస్తామంటే మన పేమెంట్ మెథడ్ సంబంధించి హౌస్ బ్యాంక్స్ ని మనం అసైన్ చేసుకుంటాం. సో గో టు పొజిషన్ BM01. See, our company code is there. Select this and go to ranking order. So ranking order nothing but priority of the house banks. So మనం ఏ బ్యాంక్ ని మనము priority పరంగా పేమెంట్ కి యూజ్ చేస్తామో దాన్ని మనం ర్యాంకింగ్ ఆర్డర్ అంటాం. ఇక్కడ go to new entry. So payment method C and currency INR. Ranking order give 1, house bank SBI C. Okay, same like give C INR, ranking order 2, HDFC C. Save. Okay, next go to the next step, bank accounts. So give house bank here, new entry, SBI C, payment method C, currency INR. So this is account ID. So SBI C account ID. On sub bank sub account, we know about sub account. What is the number? C 20300, right? You check here. Star. Yeah, 20200 and 202010 for HDFC. 20200. Okay, enter. Same like HDFC. Yes, INR. Two zero 2010, right? Save. Okay, next go to the. So this is the new enhancement. So ఇది మనకి న్యూ మీకు ఈసీసీ వర్డ్ వర్షన్ అయితే మీకు ఈ ఆప్షన్ ఉండదు, బట్ నో నీడ్ దిస్ వన్. గో టు అవైలబుల్ అమౌంట్స్. సో గివ్ హౌస్ బ్యాంక్ SBI C. See, he give number of days 999, currency INR, available for outgoing payment, put 9999. Okay, so you schedule number also give 999. HDFC C, HDFC 99 INR, available outgoing amount. So we can put this one, enter, save. సో ఇక్కడ ఎందుకు నేను ఇచ్చానంటే మనకి ఇక్కడ ఎంతైతే అవైలబుల్ అమౌంట్ ఉంటుందో అంతవరకే మనం పేమెంట్ చేయగలుగుతాం. ఓకేనా? సో ఒకవేళ మనకి ఇంక్రీజ్ ఇక్కడ మన అవైలబుల్ అమౌంట్ లేదనుకోండి, సో మనకి ఏమవుతుందంటే పేమెంట్ ఇష్యూ అనేది జరగదు. సో కీప్ రిమెంబర్, మనకి అవైలబుల్ అమౌంట్ లేకపోతే మనకి పేమెంట్ జరగదు. నేను చూపిస్తాను ఇష్యూ కూడా ఎలా వస్తుంది అనేది. గో టు వాల్యూ డేట్. సో గివ్ పేమెంట్ మెథడ్ హౌస్ బ్యాంక్ SBI C
account ID SBIC, amount limit, put 999 INR, number of days, put 999. C, HDFC, okay, save. So now this one also setup done. Go to /n. See house bank and house bank automatic payment program. House bank is done. Now I go to the one payment by using F-43. FB60 or FB anything. For this vendor, so I give 1 lakh. Business area, test for check, posting key 40. Take any one, take insurance. Four 103. System very slow only. Test 2021. Star. Center. Test enter. Go to simulate. Post.